శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ 14వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఏ విధంగా ఉంటాయో, వారం మొత్తం విశేషంగా యోగించాలంటే ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎటువంటి స్తోత్ర పారాయణలు చేయాలో, ఎలాంటి దానాలు నిర్వహించుకోవాలో, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. జన్మంలో రవి ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. హృదయ సంబంధ, నేత్ర సంబంధ అనారోగ్య సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ మేషరాశి వాళ్ళు ఈ వారం తీసుకోవటం అవసరం. అలాగే పనిచేసే చోట అధికారులతో, సహోద్యోగులతో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. రాజకీయాల్లో కొద్దిగా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉంటాయి. వ్యవసాయ రంగం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. తండ్రితో కానీ, తండ్రి తరపు బంధువులతో కానీ జాగ్రత్తగా ఉండాలి. జన్మంలో రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాల వల్ల ఈ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే బుధుడు 12వ స్థానంలో ఈ వారం వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మేషరాశి వాళ్ళకి వ్యయంలో బుధుడు ఉన్నాడు కాబట్టి మేషరాశి విద్యార్థులు ఎంత కష్టపడి చదివినా పరీక్షల సమయానికి జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి తులసి దళాలు నములుతూ పరీక్షలు రాయాలి. అలాగే ఉద్యోగం కోసం ఎంత బాగా ఇంటర్వ్యూలు చేసినా లాస్ట్ మూమెంట్లో ఉద్యోగం రాకుండా తప్పిపోయే అవకాశాలు ఉంటాయి. వ్యాపారం ఎంత బాగా చేసినా సరే లాభం అనేది పెద్దగా కనిపించదు. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో బుధుడి వ్యయ సంచారం వల్ల మేషరాశి వాళ్ళకి ఈ వారం వ్యతిరేక ఫలితాలు కనిపిస్తాయి. అలాగే ఈ వారం మొత్తం శుక్రుడు 12వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడు వ్యయంలో ఉన్నాడు కాబట్టి ధనం ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే సూచనలు కూడా ఉంటాయి. కాబట్టి దంపతులు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుకోవాలి. సినిమా రంగం, టీవీ రంగం, సంగీత రంగం, నాట్య రంగాలలో కొంత ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే మేషరాశి వాళ్ళు స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి పురుషులు కానీ, మేషరాశి స్త్రీలు కానీ ఇతర స్త్రీల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కాబట్టి ఈ వారం శుక్రుడు కూడా యోగించటం లేదు. వ్యయంలో శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అయితే ఈ వారంలో కుజుడు యోగిస్తున్నాడు. కుజుడు 11వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. లాభస్థానంలో కుజుడు ఉండటం వల్ల మేషరాశి వాళ్ళు ఏదైనా ఆస్తులు కొనుగోలు చేయాలని చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్థలం కానీ, పొలం కానీ, అపార్ట్మెంట్ కానీ ఇలాంటివి ఏవైనా కొనుక్కోవాలని ప్రయత్నిస్తే కొనుక్కునే యోగం బలంగా ఉంది. అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ అమ్ముకోవాలనుకున్నా కూడా మంచి ధర వచ్చి అమ్ముకునే యోగం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న మేషరాశి వాళ్ళకు కూడా కుజుడి లాభ సంచారం వల్ల ఈ వారం బలం బాగుంది. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సోదర సోదరీమణుల యొక్క సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. కాబట్టి ప్రధానంగా ఈ వారం మేషరాశి వాళ్ళకి రవి బలము, బుధుడి బలము, శుక్రుడి బలము ఈ 3 గ్రహాల బలము తక్కువగా ఉంది. రవి బలం పెరగటం కోసం ప్రతిరోజు స్నానం చేశాక సూర్యుడికి సంబంధించినటువంటి ఓం రవయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. నానబెట్టిన గోధుమలు, బెల్లం గోమాతకు తినిపించాలి. 1.25 కేజీ గోధుమలు ఎరుపు వస్త్రంలో కట్టి పంతులు గారికి ఈ వారంలో ఒకసారి దానం ఇవ్వాలి. అలాగే బుధుడి బలం తక్కువగా ఉంది కాబట్టి బుం బుధాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. గోమాతకి నానబెట్టిన పెసలు తినిపించాలి. పెసలు బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. శుక్రుడి బలం తక్కువ ఉంది కాబట్టి ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రాన్ని కూడా 21 సార్లు చదువుకోవాలి. నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు తినిపించాలి. బొబ్బర్లు పంతులు గారికి దానం ఇవ్వాలి. అలాగే రవికి, బుధుడికి విష్ణుమూర్తి అధిష్టాన దైవం కాబట్టి నరసింహస్వామి ఆలయ దర్శనం చేయటం మంచిది. శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి దేవి కాబట్టి లలితా అమ్మవారి ఆలయ దర్శనం చేయటం మంచిది. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రము, లలితా సహస్రనామ స్తోత్రం ఈ వారంలో వీలైనప్పుడల్లా పఠించినా లేదా శ్రవణం చేసినా మేషరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 12వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే అజ్ఞాత శత్రువులు ఎక్కువగా ఉంటారు. పనిచేసే చోట ఆఫీసుల్లో వెన్నుపోటుదారులు పెరుగుతారు. అలాంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాల్లో ఎంత కష్టపడ్డా సరే ప్రతిఫలం వేరే వాళ్ళకు వెళ్ళిపోతూ ఉంటుంది. మీకు తగిన గుర్తింపు రాదు.
ఉద్యోగంలో కూడా ఎంత కష్టపడ్డా గుర్తింపు వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. తండ్రి తరపు బంధువుల వల్ల కొన్ని సమస్యలు వస్తాయి, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 11వ స్థానంలో యోగిస్తున్నాడు. వృషభ రాశి వాళ్ళకి బుధుడు బాగా యోగిస్తున్నాడు కాబట్టి వృషభ రాశి విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. పెద్దగా కష్టపడకుండానే మంచి మంచి ర్యాంకులు వచ్చే అవకాశము, మంచి మంచి కాలేజీల్లో స్కూళ్ళల్లో సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగం కూడా బుధుడి బలం వల్ల వృషభ రాశి వాళ్ళకి, ఉద్యోగం లేని వాళ్ళకి ఈ వారం ఉద్యోగం వచ్చే యోగం చాలా బలంగా ఉంది. అలాగే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకు కూడా కొద్దిగా కష్టపడ్డ వ్యాపారం బ్రహ్మాండమైనటువంటి లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. కాబట్టి విద్యారంగము, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో పూర్తిగా అనుకూల ఫలితాలు ఈ వారం వృషభ రాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు 11వ స్థానంలో యోగిస్తున్నాడు. 11వ స్థానంలో శుక్రుడు యోగించడం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తి యోగం ఉంటుంది. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. కళారంగంలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అయితే కుజుడు 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడు బలం లేదు కాబట్టి ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం లాంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా డాక్యుమెంట్స్ చెక్ చేసుకొని ముందడుగు వేయాలి. అలాగే సోదర సోదరీమణులతో జాగ్రత్తగా మాట్లాడాలి. సాధ్యమైనంత వరకు అప్పులు లేకుండా జాగ్రత్త పడాలి. ఈ వారం వృషభ రాశి వాళ్ళకి రవి బలం లేదు, కుజుడి బలం లేదు. రవి బలం కోసం ప్రతిరోజు ఓం సవిత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. కుజుడి బలం కోసం ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే కుజుడికి అధిష్టాన దైవం నరసింహస్వామి కాబట్టి నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకోవాలి. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణు ఆలయ దర్శనం చేయాలి. విష్ణు పంజర స్తోత్రం చదవటం లేదా వినటం చేయాలి. అలాగే గోమాతకి నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన కందులు తినిపించాలి. గోధుమలు, కందులు బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇలా చేస్తే ఈ వారం మొత్తం వృషభ రాశి వారికి యోగదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 11వ స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. 11వ స్థానంలో సూర్యుడి సంచారం లాభాన్ని ఇస్తుంది కాబట్టి ఉద్యోగపరంగా అభివృద్ధి బాగుంటుంది. రాజకీయాల్లో పదవులు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి కలిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. వ్యవసాయ రంగంలో లాభాలు కనిపిస్తాయి. తండ్రి తరపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. 11వ స్థానంలో సూర్యుడి సంచారం వల్ల సాంఘికంగా అత్యున్నత స్థాయికి ఎదగటానికి మిథున రాశి వాళ్ళకి ఈ వారం బలం బాగుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. బుధుడు 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం లేదు కాబట్టి మిథున రాశి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే పరీక్షల్లో ర్యాంకులు, కావాల్సిన చోట సీట్లు లభిస్తాయి. ఉద్యోగం లేని మిథున రాశి వాళ్ళు కూడా బాగా గట్టిగా కష్టపడితే తప్ప ఉద్యోగం రావటం కష్టంగానే ఉంటుంది. వ్యాపారంలో ఎంత బాగా కష్టపడి వ్యాపారం చేసినా అనుకున్న స్థాయిలో లాభాలు రావటం కష్టంగానే ఉంటుంది. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొద్దిగా ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం ప్రధానంగా మిథున రాశి వాళ్ళకి 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. దశమంలో శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి కళారంగంలో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. భార్యాభర్తల మధ్య కొన్ని సమస్యలు ఉంటాయి. అలాగే స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ పరిచయాల విషయంలో మిథున రాశి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. కొత్త స్త్రీ పరిచయాల వల్ల నష్టాలు కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే కుజుడు 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం లాంటివి చేసేటప్పుడు డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. రియల్ ఎస్టేట్లో ఆలోచించి అడుగులు వేయాలి. సోదర సోదరీమణులతో జాగ్రత్తగా మాట్లాడాలి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడి బలం ఉంది కానీ బుధుడు, శుక్రుడు, కుజుడి బలం లేదు. బుధుడి బలం కోసం బుం బుధాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. శుక్రుడి బలం కోసం ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. కుజుడి బలం కోసం ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. బుధుడు, కుజుడు ఈ 2 గ్రహాలకి అధిష్టాన దైవంగా నరసింహస్వామి ఉంటారు కాబట్టి ఓం నమో నారసింహాయ అనే మంత్రం చదువుకున్న, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పఠించిన, నరసింహస్వామి ఆలయ దర్శనం చేసిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. శుక్రుడి బలం పెరగటం కోసం లలితా అమ్మవారి ఆలయ దర్శనం చేయటం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం అనుకూల ఫలితాలను ఇస్తుంది. అలాగే బుధుడు, శుక్రుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలం కోసం నానబెట్టిన పెసలు, నానబెట్టిన బొబ్బర్లు, నానబెట్టిన కందులు ఆవుకు తినిపించడం, అలాగే పెసలు, కందులు, బొబ్బర్లు బ్రాహ్మణుడికి కేజింబావు చప్పున దానం ఇవ్వటం ద్వారా ఈ వారం మొత్తం మిథున రాశికి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం
సూర్యుడు 10వ స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ కావలసిన చోటుకి లభించే అవకాశం ఉంటుంది. వృత్తిపరంగా ఊహించని విధంగా అత్యున్నత స్థాయికి ఎదిగే అవకాశం కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం దశమంలో రవి సంచారం వల్ల కనిపిస్తోంది. కెరీర్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. పాలిటిక్స్లో కూడా మంచి పదవులు వచ్చే అవకాశం ఉంటుంది. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ పరంగా లాభాలు ఉంటాయి. అలాగే బుధుడు 9వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి విద్యార్థులు కర్కాటక రాశి వాళ్ళు కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. ఉద్యోగం లేని కర్కాటక రాశి వాళ్ళు బాగా కష్టపడితేనే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి కర్కాటక రాశి వ్యాపారస్తులకు ఈ వారం కనిపిస్తాయి. అలాగే శుక్రుడు 9వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి భాగ్యంలో శుక్రుడి సంచారం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తి యోగం ఉంటుంది. మీరు ఏమాత్రం ఊహించకుండా ఏదో ఒక విధంగా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. స్త్రీల యొక్క పరిచయాల వల్ల కూడా మంచి ప్రయోజనాలు చేకూరతాయి. కళారంగంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. దాంపత్య జీవితం బాగుంటుంది. కుజుడు మాత్రం 8వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బండి మీద వెళ్తున్నా, కారులో ప్రయాణం చేస్తున్నా యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వెల్లుల్లిపాయ ఎప్పుడు దగ్గర ఉంచుకోవాలి. ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ కుజ దోషం ఉంది. కాబట్టి ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం లాంటివి చేసినా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. సోదర సోదరీమణులతో కూడా గొడవలు కాకుండా జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. కర్కాటక రాశికి సూర్యుడి బలం మాత్రమే ఉంది. బుధుడి బలం పెరగటానికి బుధాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు స్నానం చేశాక చదువుకోవాలి. శుక్రుడి బలం పెరగటానికి ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. కుజుడి బలం పెరగటానికి ఓం అంగారకాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. బుధుడు కుజుడు ఈ 2 గ్రహాల బలము పెంచుకోవటానికి నరసింహ ఆలయ దర్శనం చేయటం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదవటం లేదా వినటం చేయాలి. శుక్రుడి బలం పెరగటానికి లలితా పరమేశ్వరి ఆలయ దర్శనం చేయాలి. గోమాతకు నానబెట్టిన పెసలు, నానబెట్టిన బొబ్బర్లు, నానబెట్టిన కందులు తినిపించాలి. పెసలు, కందులు, బొబ్బర్లు బ్రాహ్మణుడి కేజింబావు చొప్పున దానం ఇచ్చుకున్నా కూడా ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు భాగ్యస్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సూర్యుడి బలం తక్కువ ఉంది కాబట్టి ఆఫీసులో పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి. సహోద్యోగులతో, అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. రాజకీయాల్లో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. వ్యవసాయ రంగంలో ఆటుపోట్లు ఉంటాయి. తండ్రి తరపు ఆస్తిపాస్తుల పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే బుధుడు 8వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అష్టమ బుధ దోషం ఉంది కాబట్టి సింహరాశి విద్యార్థులు ఎంత కష్టపడి చదివినా చదివింది జ్ఞాపకం ఉండదు. పరీక్షల్లో ఇబ్బందులు వస్తాయి. అలాగే ఉద్యోగం లేని సింహరాశి వాళ్ళకి ఉద్యోగం రావటం కూడా కష్టంగానే ఉంటుంది. వ్యాపార పరంగా కూడా ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయి. వ్యాపారం అనేది పూర్తి లాభాలతో ఉండదు. కొద్దిగా ఇబ్బందికర వాతావరణం సింహరాశి వ్యాపారస్తులకు ఈ వారం కలుగుతుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాలి. అలాగే శుక్రుడు 8వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడి బలం బాగుంది కాబట్టి స్త్రీల యొక్క పరిచయాల వల్ల, స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల సింహరాశి వాళ్ళు ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. అలాగే కళారంగంలో అనుకూలత ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనుబంధం బాగుంటుంది. అలాగే కుజుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సింహరాశి వాళ్ళకి సప్తమ కుజ దోషం ఉంది. దానివల్ల పెళ్ళిళ్ళు ఆలస్యమవుతూ ఉంటాయి. సంబంధాలు నిశ్చయమై మళ్ళీ తప్పిపోతూ ఉంటాయి. కాబట్టి వివాహపరంగా ఆటంకాలు అనేవి సప్తమ కుజ దోషం వల్ల ఏర్పడుతూ ఉంటాయి. ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం లాంటివి చేసేటప్పుడు కూడా పార్ట్నర్షిప్లో కొనటం, అమ్మటం చేస్తే ఈ వారం కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ప్రధానంగా సింహరాశి వాళ్ళకి ఈ వారం ఒక్క శుక్రుడి బలమే ఉంది. రవి, బుధుడు, కుజుడి బలం లేదు. రవి బలం పెరగటానికి ప్రతిరోజు కూడా ఓం అర్కాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే బుధుడి బలం పెరగటం కోసం బుధాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. కుజుడి బలం పెరగటం కోసం ఓం భౌమాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే రవికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణు ఆలయ దర్శనం చేయాలి. అలాగే బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతి ఆలయ దర్శనం చేయాలి. అదేవిధంగా కుజుడికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయాలి. అలాగే దానాల పరంగా బుధుడి ప్రీతి కోసం పెసలు, రవి ప్రీతి కోసం గోధుమలు, కుజుడి ప్రీతి కోసం కందులు,
1.25 కేజీ చప్పున పంతులు గారికి దానం ఇవ్వాలి. అలాగే ప్రధానంగా గోమాతకు నానబెట్టిన గోధుమలు, నానబెట్టినటువంటి పెసలు, నానబెట్టిన కందులు ఆహారంగా తినిపించాలి. ఇలా చేస్తే ఈ వారం మొత్తం సింహరాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం రవి 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే అష్టమ రవి దోషం ఉంది. ఆరోగ్య సమస్యలు బాగా వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. హార్ట్ రిలేటెడ్, ఐస్ రిలేటెడ్ ట్రబుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే కంటికి, హృదయానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవటం మంచిది. మీరెంత కష్టపడ్డా ఆఫీసుల్లో ఫలితం మాత్రం వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. సహనంతో వేచి చూడాలి. రాజకీయ రంగంలో కూడా మీరు కష్టపడ్డ పదవులు వేరే వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగంలో ఆటుపోట్లు ఉంటాయి. తండ్రి తరపు బంధువుల వల్ల కూడా కొన్ని సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. అష్టమ రవి దోషం ఉంది కాబట్టి ఈ సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి. అలాగే బుధుడు సప్తమంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కన్యారాశి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. అలాగే ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం రావడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. ఈ వారం వ్యాపారం కూడా కన్యారాశి వాళ్ళకి కొద్దిగా ఒడిదుడుకులతోనే సాగుతూ ఉంటుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. లేకపోతే చిన్న చిన్న విషయాలే పెద్ద పెద్ద గొడవలకు దారితీసే అవకాశం ఉంటుంది. కళారంగంలో కూడా కొంత ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే కుజుడు 6వ స్థానంలో యోగిస్తున్నాడు. కన్యారాశి వాళ్ళకి ప్రాపర్టీస్ కొనే యోగం ఎక్కువగా ఉంది. ఒక మంచి ప్రాపర్టీ, స్థలం కానీ పొలం కానీ కొనడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. లేదా స్థలము, పొలము మంచి రేటుకి అమ్ముకునే యోగం కూడా ఉంది. రియల్ ఎస్టేట్ పరంగా అనుకూలత ఉంది. సోదర సోదరీమణులతో మంచి సహాయ సహకారాలు ఉంటాయి. వాళ్ళ వల్ల ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళకి ప్రధానంగా ఈ వారం కుజుడి బలం ఒక్కటే ఉంది. రవి బలం, బుధుడి బలం, శుక్రుడి బలం లేదు. రవి బలం కోసం గోధుమలు, బుధుడి బలం కోసం పెసలు, శుక్రుడి బలం కోసం బొబ్బర్లు దానం ఇచ్చుకోవాలి. వీటిని నానబెట్టి గోమాతకు ఆహారంగా తినిపించాలి. రవి బలం పెరగటానికి ప్రతిరోజు ఓం మిత్రాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. బుధుడి బలం పెరగటం కోసం బుం బుధాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. శుక్రుడి బలం పెరగటం కోసం ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే రవి బుధులకు అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణుమూర్తి ఆలయ దర్శనం చేయాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు పంజర స్తోత్రం కానీ చదవటం లేదా వినటం చేయాలి. అలాగే శుక్రుడి బలం పెరగటానికి రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి. రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం లేదా వినటం చేయాలి. ఇలా చేస్తే ఈ వారం మొత్తం కన్యారాశికి అనుకూలంగా ఉంటుంది. వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం వారఫలం పరిశీలిస్తే రవి 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఆఫీసులో పనిచేసే చోట మీ పని మీరు సొంతంగా చేసుకోవాలి. పక్క వ్యక్తులతో కలిసి పనిచేస్తే క్రెడిట్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇతరులతో కలిసి పని చేయకుండా మీ పని మీరు చేసుకుంటేనే క్రెడిట్ మీకు వస్తుంది. అలాగే ఈ వారం రాజకీయాల్లో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. వ్యవసాయ రంగంలో సాధారణ ఫలితాలు ఉన్నాయి. తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. ఆఫీసులో కూడా మీ వెనక గోతులు తీసేవాళ్ళు ఉంటారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ వారం మొత్తం తులారాశి వాళ్ళకి బుధుడు 6వ సంచారం చేస్తున్నాడు. 6వ సంచారం బుధుడికి యోగిస్తుంది. కాబట్టి తులారాశి విద్యార్థులకి చాలా బాగుంటుంది. పెద్దగా కష్టపడకుండానే మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షల్లో రాణిస్తారు. కావలసిన కాలేజీల్లో, స్కూళ్ళల్లో సీట్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఉద్యోగం లేని తులారాశి వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాపారంలో కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాలు వచ్చే అవకాశం తులారాశి వాళ్ళకు ఉంది. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. అలాగే శుక్రుడు 6వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ధనం ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. వృధా ఖర్చులు తగ్గించుకోవాలి. కళారంగంలో కొంత ప్రతికూలత ఉంటుంది. దంపతులు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. లేకపోతే విభేదాలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. కుజుడు 5వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. మీ పిల్లల్లో మగపిల్లలు ఉంటే వాళ్ళ వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ప్రాపర్టీస్ విషయంలో కూడా డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకుంటూ ముందడుగు వేయాలి. రియల్ ఎస్టేట్లో ఆలోచించి అడుగులు వేయాలి. అప్పులు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. సోదర సోదరీమణులతో జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ వారం తులారాశి వాళ్ళకి బుధుడి బలం బాగుంది. రవి, శుక్రుడు, కుజుడి బలం లేదు. రవి బలం పెరగటం కోసం ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించిన ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. శుక్రుడి బలం పెరగటం కోసం ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. కుజుడి బలం పెరగటం కోసం ఓం అంగారకాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి.
రవి ప్రీతి కోసం గోధుమలు, శుక్రుడి ప్రీతి కోసం బొబ్బర్లు, కుజుడి ప్రీతి కోసం కందులు దానం ఇవ్వాలి. అలాగే నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన బొబ్బర్లు, నానబెట్టిన కందులు గోమాతకు ఆహారంగా తినిపించాలి. రవి, కుజుడు, శుక్రుడు ఈ 3 గ్రహాల బలము పెరగాలంటే అధిష్టాన దేవతలను ప్రసన్నం చేసుకోవాలి. రవికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణు ఆలయ దర్శనం చేయాలి, విష్ణు సహస్రనామం వింటూ ఉండాలి. అలాగే శుక్రుడికి అధిష్టాన దేవత లలితాదేవి కాబట్టి లలితా సహస్రనామం చాంటింగ్ వింటూ ఉండాలి. కుజుడికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య అష్టకం వింటూ ఉండాలి. ఇలా చేస్తే ఈ వారం మొత్తం తులారాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది, వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 6వ స్థానంలో యోగిస్తున్నాడు. అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి, ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి, వృత్తిపరంగా ఎదుగుదల ఉంటుంది, అధికారులు సహోద్యోగులు మీ కష్టాన్ని గుర్తిస్తారు, అనారోగ్యాలు దీర్ఘకాలికంగా ఉన్నవన్నీ తొలగిపోతాయి, శత్రువులు నశించిపోతారు, శత్రువులు మిత్రులుగా మారిపోతారు, రాజకీయాల్లో అద్భుతంగా ఉంటుంది, పదవులు వచ్చే అవకాశం ఉంటుంది, వ్యవసాయ రంగం బాగుంటుంది, తండ్రి తరపు బంధువుల వల్ల ప్రయోజనాలు చేకూరుతాయి, తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు వచ్చే అవకాశం ఉంటుంది. రవి 6వ సంచారం విశేషంగా యోగిస్తుంది, పొజిషన్ పరంగా మంచి శుభ ఫలితాలు ఇస్తుంది. అలాగే బుధుడు 5వ సంచారం వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. వృశ్చిక రాశి వాళ్ళకి బుధుడు 5వ సంచారం చేస్తున్నాడు కాబట్టి విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యలో రాణిస్తారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షైన్ అవుతారు, కావాల్సిన చోట సీట్లు వస్తాయి. ఉద్యోగం లేని వృశ్చిక రాశి వాళ్ళకి కొత్త ఉద్యోగం రావడం కొద్దిగా కష్టంగానే ఉంటుంది. వ్యాపారం కూడా ఒడిదుడుకులతో ఉంటుంది, ఊహించిన లాభాలు కాకుండా కొంచెం తక్కువ లాభాలు వస్తూ ఉంటాయి. అలాగే శుక్రుడు 5వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. మీ పిల్లల్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళ వల్ల మంచి పేరు వస్తుంది, వాళ్ళు బాగా షైన్ అవుతారు, వాళ్ళ వల్ల మీకు కూడా కీర్తి బాగా వస్తుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది, కళారంగంలో కూడా కొత్త కొత్త అవకాశాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కుజుడు 4వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. చతుర్థ కుజ దోషం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రాపర్టీస్ కొనటం కానీ అమ్మటం కానీ చేయకూడదు. ప్రాపర్టీ కొంటే మోసపోతారు, ప్రాపర్టీ అమ్మినా మోసపోతారు. అత్యవసరమైతే జాగ్రత్తగా డాక్యుమెంట్స్ చూసుకొని ముందుకు వెళ్ళండి. కానీ చతుర్థ కుజ దోషం ఉంది కాబట్టి ప్రాపర్టీ కొనుక్కుంటే ఎక్కువ రేటు కొనుక్కుంటారు, అమ్ముకుంటే తక్కువ రేటుకి అమ్ముకుంటారు. కాబట్టి అలాంటివేవి ఈ వారం చేయకూడదు. ప్రాపర్టీ డీలింగ్స్ వాయిదా వేయండి. అప్పులయ్యే సూచనలు ఉన్నాయి, అప్పులు అవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో కూడా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. ప్రధానంగా వృశ్చిక రాశికి రవి బలం బాగుంది కానీ బుధుడి బలం బాలేదు, శుక్రుడి బలం బాగుంది కానీ కుజుడి బలం బాలేదు. బుధుడి బలం బాలేదు కాబట్టి ప్రతిరోజు స్నానం చేశాక బుం బుధాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతి ఆలయ దర్శనం చేయాలి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని రోజు చదవటం లేదా వినటం చేయాలి. అలాగే కుజుడి బలం లేదు కాబట్టి ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య అష్టకం చాంటింగ్ వినటం మంచిది, సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం అనుకూల ఫలితాలను ఇస్తుంది. అలాగే బుధుడి బలం పెరగటానికి పెసలు, కుజుడి బలం పెరగటానికి కందులు పంతులు గారికి దానం ఇవ్వాలి. నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు గోమాతకు ఆహారంగా తినిపించాలి. ఇలా చేస్తే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి రవి 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. రవి బలం లేదు కాబట్టి ప్రమోషన్ ప్రయత్నాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. సహోద్యోగులతో అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాల్లో వ్యవసాయ రంగంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. తండ్రితో తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే బుధుడు 4వ సంచారం చేస్తూ ధనుసు రాశి వాళ్ళకి యోగిస్తున్నాడు. బుధుడి బలం బాగుంది కాబట్టి ధనుసు రాశి విద్యార్థులకు ఈ వారం చాలా బాగుంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది, కావలసిన స్కూళ్ళల్లో కావలసిన కాలేజీల్లో సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగం లేని ధనుసు రాశి వాళ్ళకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి, మంచి ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. బిజినెస్ ఊహించిన దానికంటే బాగా సాగుతుంది, బిజినెస్లో మంచి లాభాలు వస్తాయి. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ధనుసు రాశి వాళ్ళకి మంచి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు 4వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది కాబట్టి కళారంగంలో మంచి సక్సెస్ ఉంటుంది. స్త్రీల యొక్క సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. సినిమా, టీవీ రంగం, సంగీత, నాట్య రంగాల్లో మంచి అనుకూల ఫలితాలు పొందే యోగం ఎక్కువగా ఉంది. అంటే కొత్త కొత్త అవకాశాలు వచ్చే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే కుజుడు 3వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. ప్రాపర్టీ కొనటానికి బలం బ్రహ్మాండంగా ఉంది. తక్కువ రేటుకే మంచి ప్రాపర్టీ కొనుక్కునే యోగం ఉంది, ప్రయత్నం చేసుకోవచ్చు. అలాగే ప్రాపర్టీ అమ్మినా ఎక్కువ రేటుకి అమ్ముకునే యోగం ఉంది. ప్రాపర్టీస్ కొనటం అమ్మటం ద్వారా మంచి లాభాలు పొందే బలం ఉంది. రియల్ ఎస్టేట్లో బ్రహ్మాండమైన సక్సెస్ ఈ వారం ధనుసు రాశికి ఉంది. అప్పులన్నీ తీరిపోతాయి. ఎంత పెద్ద మొత్తంలో అప్పులు ఉన్నా సరే వాటిని తీర్చేసే అవకాశం ఎక్కువగా ఉంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వల్ల మంచి బెనిఫిట్స్ పొందే యోగం కూడా ఈ వారం ధనుసు రాశి వాళ్ళకు ఉంది.
ఈ వారం ధనుసు రాశికి బుధుడి బలం బాగుంది, శుక్రుడి బలం బాగుంది, కుజుడి బలం బాగుంది. కేవలం రవి ఒక్కడే యోగించట్లేదు. రవి బలం పెరగటానికి ప్రతిరోజు మిత్ర రవి ఖగ సూర్య భాను పూష హిరణ్యగర్భ మరీచి ఆదిత్య సవిత్రు అర్క భాస్కరేభ్యో నమః అంటూ సూర్యుడి ద్వాదశ నామాలు స్నానం చేశాక ఒకసారి అనుకోండి. సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ చదవటం లేదా వినటం చేయండి. గోమాతకు నానబెట్టిన గోధుమలు బెల్లం కలిపి తినిపించండి. అలాగే కేజీంబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. ఇది చేస్తే రవి బలం కూడా బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఈ వారం ధనుసు రాశికి చాలా యోగదాయకంగా ఉంది. ఈ పరిహారాలు పాటిస్తే రవి బలం కూడా పెరిగి ఇంకా అద్భుత ఫలితాలు వస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం రవి 4వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఆఫీసులో జాగ్రత్తగా మాట్లాడాలి. సహోద్యోగులతో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. రాజకీయాల్లో ఆలోచించి అడుగులు వేయాలి. వ్యవసాయ రంగం సాధారణంగా ఉంది. తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. బుధుడు 3వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. మకర రాశి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. కావలసిన ర్యాంకులు వస్తాయి. ఉద్యోగం లేని మకర రాశి వాళ్ళకు కూడా ఉద్యోగం రావడం కొంచెం కష్టంగానే ఉంటుంది. వ్యాపారం కూడా కొంత ఒడిదుడుకులతో సాగుతూ ఉంటుంది. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో కొంచెం ప్రతికూలత ఈ వారం కనిపిస్తోంది. శుక్రుడు 3వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. భార్యాభర్తలు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. లేకపోతే చిన్న చిన్న విషయాలకే గొడవలు అవుతూ ఉంటాయి. కళారంగం వ్యతిరేకంగా ఉంది. సినిమా టీవీ రంగాలు సంగీత నాట్య రంగాల్లో బాగా కష్టపడితే తప్ప ఆఫర్స్ రావడం కష్టంగానే ఉంటుంది. కుజుడు 2వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే మాటల వల్ల శత్రువులు పెరుగుతూ ఉంటారు. మీ మాట అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే అనవసరంగా కోపతాపాల వల్ల గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. ఈ వారం మకర రాశికి రవి బలం లేదు, బుధుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు, కుజుడి బలం లేదు. 4 గ్రహాలు వ్యతిరేకంగానే ఉన్నాయి. కాబట్టి రవి బలం పెరగటం కోసం గోధుమలు, బుధుడి బలం పెరగటం కోసం పెసలు, శుక్రుడి బలం పెరగటం కోసం బొబ్బర్లు, కుజుడి బలం పెరగటం కోసం కందులు దానం ఇచ్చుకోవాలి. అలాగే నానబెట్టిన గోధుమలు, పెసలు, బొబ్బర్లు, కందులు గోమాతకు తినిపించాలి. అలాగే రవి బలం పెరగటానికి ఓం సవిత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. బుధుడి బలం పెరగటానికి బుం బుధాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. శుక్రుడి బలం పెరగటానికి ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. కుజుడి బలం పెరగటానికి ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. అలాగే రవి, కుజుడు, బుధుడు ఈ 3 గ్రహాల బలం పెరగటానికి నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేయాలి. అలాగే శుక్రుడి బలం పెరగటానికి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయాలి. లలితామ్మవారి ఆలయ దర్శనం చేయాలి. ఇలా చేస్తే మకర రాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు ఈ వారం మొత్తం అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం రవి 3వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. రవి బలం అద్భుతంగా ఉంది కాబట్టి ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ కోసం చేసే ప్రయత్నాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. అనారోగ్యాలకు చెక్ పెడతారు. ఆఫీసులో కూడా అందరూ మీకు ఫేవరబుల్గా మారిపోతారు. పాలిటిక్స్లో ఎక్సలెంట్గా ఉంటుంది. పదవులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వ్యవసాయ రంగం అగ్రికల్చర్ ఫీల్డ్లో అద్భుతంగా ఉంటుంది. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ కోసం ట్రై చేస్తే అవి వచ్చే అవకాశం ఉంటుంది. ఫాదర్ సైడ్ బంధువుల సపోర్ట్ బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. బుధుడు 2వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. బుధుడు కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు. కుంభరాశి విద్యార్థులకు చాలా బాగుంటుంది. పెద్దగా కష్టపడకుండానే విద్యారంగంలో బాగా షైన్ అవుతారు. మంచి ర్యాంకులు వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షైన్ అయ్యి కావాల్సిన స్కూళ్ళల్లో కాలేజీల్లో సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగం లేని కుంభరాశి వాళ్ళకి బుధుడి బలం వల్ల ఉద్యోగం బ్రహ్మాండమైంది వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారం కూడా ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా వ్యాపారం నడుస్తుంది. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో అత్యద్భుతమైనటువంటి ప్రయోజనాలు, అత్యద్భుతమైన శుభ ఫలితాలు కుంభరాశి వాళ్ళకి ఈ వారం ఖచ్చితంగా లభిస్తాయి. ఎందుకంటే బుధుడు అద్భుతంగా ఉన్నాడు కాబట్టి ఈ ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే శుక్రుడు 2వ స్థానంలో యోగిస్తున్నాడు కాబట్టి మాటల చాకచక్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. స్త్రీల యొక్క సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ధనస్థానంలో శుక్రుడి వల్ల ఊహించిన దానికంటే ఎక్కువ ధనలాభం కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరిగిపోతాయి. వృధా ఖర్చులు తగ్గిపోతాయి. దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది. కళారంగంలో కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. కేవలం కుజుడి బలం మాత్రమే లేదు. కుజుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఒక్కొక్కసారి ముక్కు మీద కోపం వల్ల ఇబ్బందులు వస్తాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వారం వార ఫలాలు అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే రవి ఎక్సలెంట్గా ఉన్నాడు, బుధుడు ఎక్సలెంట్గా ఉన్నాడు, శుక్రుడు ఎక్సలెంట్గా ఉన్నాడు. 3 గోచార గ్రహాలు
వారఫలాన్ని చూసే 3 గోచార గ్రహాలు ఎక్సలెంట్‌గా ఉన్నాయి. ఒక్క కుజుడే బాలేడు కాబట్టి, జన్మంలో కుజుడి వల్ల కోపం వస్తూ ఉంటుంది కాబట్టి, ఆ కోపాన్ని లిమిట్‌లో ఉంచుకుంటే మాత్రం ఈ వారం కుంభరాశి వాళ్ళకి తిరుగుండదనే చెప్పాలి. ఈ కుజుడి బలం పెంచుకోవటానికి ప్రతిరోజు స్నానం చేశాక ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. రుణ విమోచన అంగారక స్తోత్రం చదివితే కూడా చాలా మంచిది. నరసింహస్వామి ఆలయ దర్శనం చేయటం, నానబెట్టిన కందులు బెల్లం ఆవుకు తినిపించడం, కేజీంబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవటం, ఇలాంటివి చేస్తే కుజుడి బలం పెరుగుతుంది. ఇంకా అద్భుతంగా కుంభరాశి వాళ్ళకి వారఫలాలు మంచి ప్రయోజనాలను ఇస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం రవి ద్వితీయంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి పనిచేసే చోట ఆఫీసులో సహోద్యోగులతో జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే గొడవలయ్యే అవకాశం ఉంటుంది. పై అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి, రాజకీయాల్లో ఆలోచించి మాట్లాడాలి, అగ్రికల్చర్ విషయాల్లో జాగ్రత్తగా మాట్లాడాలి, తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. ద్వితీయంలో రవి వ్యతిరేకం కాబట్టి మీ మాట అదుపులో ఉంచుకొని ఆఫీసులో కానీ లేకపోతే రాజకీయాల్లో కానీ తండ్రి తరపు బంధువులతో కానీ జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే ఆరోగ్యపరంగా నోటికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. గొంతు, నాలుక వీటికి సంబంధించిన సమస్యలు వస్తాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే బుధుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ర్యాంకులు వచ్చి కావాల్సిన చోట సీట్లు కావాలంటే బాగా కష్టపడి చదవాలి. ఉద్యోగం లేని వాళ్ళకు కూడా బాగా కష్టపడితేనే మీనరాశి వాళ్ళకు ఉద్యోగం వస్తుంది. వ్యాపారం కూడా ఊహించిన స్థాయిలో ఉండదు, కొంచెం తక్కువగానే వ్యాపారం నడుస్తూ ఉంటుంది. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో కొంత ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. అలాగే శుక్రుడు జన్మంలో యోగిస్తున్నాడు కాబట్టి లేడీస్ సపోర్ట్ ఉంటుంది. స్త్రీల సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వినోదపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. బ్రహ్మాండమైనటువంటి రుచికరమైన భోజనాన్ని స్వీకరిస్తారు. కళారంగంలో అద్భుతంగా షైన్ అవుతారు. కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. శుక్రుడి బలం బాగుంది కాబట్టి ఈ ప్రయోజనాలన్నీ కలుగుతాయి. అయితే కుజుడు మాత్రం 12వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే నరదిష్టి, కనుదిష్టి, ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువ ఉంటుంది. ఆ కనుదిష్టి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. ఎప్పుడు వెల్లుల్లిపాయ రెబ్బ దగ్గర ఉంచుకోవాలి. అయితే వృధా ఖర్చులు కూడా ఉంటాయి. 12లో కుజుడు ఉండటం వల్ల ఖర్చులు ఎక్కువ అవుతాయి కాబట్టి మీ ఖర్చులు నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ప్రధానంగా శుక్రుడి బలం ఎక్సలెంట్గా ఉంది. రవి బలం లేదు, బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు. రవి బలం పెరగటానికి ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించిన ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. బుధుడి బలం పెరగటం కోసం బుం బుధాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. కుజుడి బలం పెరగటం కోసం ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. రవి బుధులకు అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణుమూర్తి ఆలయ దర్శనం చేయటం, విష్ణు సహస్రనామం లేదా విష్ణు పంజర స్తోత్రం వినటం లేదా చదవటం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే కుజుడి బలం లేదు కాబట్టి కుజుడికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య అష్టకం చదవటం లేదా వినటం, సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం అనుకూల ఫలితాలను ఇస్తుంది. అలాగే రవి బలం కోసం గోధుమలు, బుధుడి బలం కోసం పెసలు, కుజుడి బలం కోసం కందులు పంతులు గారికి 1.25 కేజీ దానంగా ఇవ్వాలి. అలాగే నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు గోమాతకు ఆహారంగా తినిపించాలి. ఇలా చేస్తే మీనరాశి వాళ్ళకి వ్యతిరేకత మొత్తం తగ్గిపోతుంది. వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.